ఉన్నారు ఫినిక్స్ నుంచి మీతో మాట్లాడడానికి నాగేశ్వర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే. నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయండి మనీష్ గారు. ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారండి? అసలు పెట్టి 10 years అవుతుంది. ఇంతవరకు అసలు గ్రామం లెవెల్లో కూడా అసలు గ్రామం లెవెల్లో కూడా ఏమి లేదు. అసలు ఎప్పుడు పల్లకి మోయటమేనా పవన్ కళ్యాణ్ గారు? ప్లస్ ఇంకోటి, ఎప్పుడు తన కోపమే తన శత్రువు అంటారు. అంటే తన కోపమే తన నాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. ఎప్పుడు జగన్ తిట్టడమే తప్ప తను వస్తే ఏం చేస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు అని చెప్పట్లేదు. దీని గురించి మీరు ఏం చెప్తారు? రైట్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు పెట్టారు? ప్రజలకు చక్కటి పరిపాలన అందించాలి, 25 ఏళ్ల బిడ్డలకు బంగారు భవిష్యత్తునివ్వాలి, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం తెచ్చుకొని నటేట ముంచడం కోసం కాదు, వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టడి చూపించి ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చాడు, అవినీతి నిర్మూలన చేయడం కోసం వచ్చాడు, చక్కటి పరిపాలన అందించి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం వచ్చాడు. ఆ ప్రణాళికలోనే ముందుకు సాగుతున్నాడు. ఓటమి తర్వాత కూడా ఏ నాయకుడు ప్రజల పక్షాన పోరాడారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈరోజు కౌలు రైతులను ఎవరు ఆదుకున్నాడో ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. భవన కార్మికుల పక్కన ఎవరున్నారో గమనిస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. ఈరోజు యువత పక్కన ఎవరు నిలబడుతున్నారో, యువత ఎవరి వెనకాల తిరుగుతున్నారో మీకు అర్థమవుతుంది. జనవాణి కార్యక్రమం పెట్టి సమస్యలు ఎలా తెలుసుకుంటున్నాడో మీరు వెళ్తే అర్థమవుతుంది. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు ఈ ఎపిసోడ్ మొత్తం అయిపోతుందండి. అలాంటి కార్యాచరణ చేస్తూ నిస్వార్థమైన వాళ్ళకి పార్టీ టికెట్లు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల వెనకాల నిలబడుతున్నారు. ఆ విషయం మీరు గమనించాలి. కమ్యూనిటీనో క్యాస్ట్ను చూసి ఆయన ఎవరికి పదవులు కట్టబెట్టట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, పేరుకేమో కులాల పేరు ఎత్తకుండా కులం రాజకీయం చెయ్యను అని చెప్తూనే కుల రాజకీయం చేసిన వ్యక్తి ఎవరో, ఆయన వల్ల ఆయన పార్టీ వల్ల ఏం ఉపయోగం ఈ రాష్ట్రానికి వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించండి. మరొక విషయం, పవన్ కళ్యాణ్ గారికి కోపం ఎక్కువ. కోపం ఎందుకు ఉంటుందంటే అండి, నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కళ్ళ ముందర గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బిడ్డ చనిపోతే తల్లిదండ్రుల ఆవేదన తట్టుకుంటారా? అంబులెన్స్ లేకపోతే ఆ బిడ్డని భుజాన వేసుకొని పోతున్న ఇన్సిడెంట్లు చూసినప్పుడు, రైతులు అనాథలు అయిపోయేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు చూసినప్పుడు, నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉద్యోగస్తులకు సరైన జీతం పడక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, పెన్షనర్లు ఆ వయసులో పెన్షన్ పడక, వికలాంగులు మాకు పెన్షన్ తీసేశారని ఏడుస్తుంటే, ఈ బాధలన్నీ వింటున్నప్పుడు ఒక నాయకుడిగా ఆవేదనలో కోపంలో మాట్లాడతారు. అప్పటికి కూడా విధానపరంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే దానికి ఆన్సర్ చెప్పుకోలేక వైసీపీ క్యాడర్ వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుంటే, అప్పుడు కోపంలో చెప్పు తీసుకొని కొడతాను, మీకు అంత ఇష్టంగా ఉంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోండి కానీ ప్రజలకు అన్యాయం చేయకండి, నా పెళ్లిల వల్ల ఏ నష్టం జరగట్లేదు ఈ రాష్ట్రానికని ఒక్కసారి కోప్పడ్డారు సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ని ఎన్నెన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా, ఆయన మా క్యాడర్ కోపం వస్తుందని అంటే దాడులకు పాల్పడతారని సమర్థించారు సార్. పవన్ కళ్యాణ్ గారు అలా ఎప్పుడు సమర్థించలేదు. పవన్ కళ్యాణ్ గారు డిసిప్లిన్గా క్యాడర్ని పెడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ని మందలిస్తున్నారు. అది కూడా విధానపరంగా, కోపంగా కాదు, విధానపరంగా విమర్శిస్తున్నారు. మైండ్ ఇట్ అండి. రైట్.